ఒక్క పాపానికి తావిస్తే ఆ ఒక్క పాపం అనేక పాపాలకు కారణమవుతుంది. చివరకు పాపం చేయడం నీకు అలవాటవుతుంది. శ్రమల ద్వారా దేవుడు మనలో ఉన్న ధాన్యమును పొట్టును వేరు చేస్తాడు. శ్రమల్లోనే క్రీస్తు ప్రేమను సంపూర్ణంగా చూడగలం. రేపు పశ్చాత్తాప పడతాను అని చెప్పకు. అది నువ్వు ఈరోజు చేయవలసిన పని. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు నీకు చేసిన ఉపకారముల గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మానకు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు హృదయము లేకుండా మాటలతో ప్రార్థించుట కంటే మాటలు లేకుండా హృదయంతో ప్రార్థించుట మేలు. ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. నువ్వు లోకాన్ని ప్రేమించినంత కాలం దేవుని ప్రేమించలేవు. లోకాన్ని విడిచిపెడితేనే దేవుని ప్రేమ మొదలవుతుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం పాపానికి ఎంత దూరంగా ఉంటే దేవునికి అంత దగ్గరగా అవుతాం. ప్రభువుని మీ గుండెల్లో చేర్చుకోనండి. అప్పుడు మీరు పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవించగలుగుతారు. యేసే మార్గము సత్యము జీవం. ఆయన యందు విశ్వాసం ఉంచండి, మీరు అందరూ రక్షింపబడుతుంది.